ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ రోజుతో నువ్వు పడుతున్న కష్టాలకు శాశ్వతంగా తీర్చేందుకు నేనే నీ వద్దకు వస్తున్నాను. గుమ్మం ముందే నిలిచి ఉన్నాను తల్లి, నన్ను ఆహ్వానించు అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట. మరి బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. బాబాగారి సందేశానికి విందామా? తల్లి, నువ్వు కోరిన కోరిక తీరలేదు అని ఎంతో మదన పడుతూ బాధపడుతూ ఉన్నావు కదా. కానీ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు కోరిన కోరిక తీరలేదు అంటే నువ్వు దర్జాగా కూర్చొని ఉంటే నేనే తీసుకువచ్చి నువ్వు కోరినవన్నీ నీ పాదాల చెంత ఉండాలని అనుకుంటున్నావు కదా. భగవంతుడు ఎవరికి ఏం చేయాలో, ఎవరికి ఏం చెయ్యకూడదో అనేది తెలిసినవారు. నిన్ను సోమరిలా తయారు చేయాలని అనుకోవడం లేదు తల్లి. అందరికీ ఒకటే చెప్తాను, నిరంతరం కూడా శ్రమించి పని చేస్తూ ఉండు, నేను నీకు ఫలితం ఇస్తాను. అంతే తప్ప నేను ఏమీ చెయ్యను, అన్నీ నాకు భగవంతుడే తెచ్చి ఇవ్వాలి, నా కాళ్ళ వద్దకు నేను కూర్చున్న వద్దకే నాకు అన్నీ రావాలి అంటే అది సరైన పని కాదు కదా. నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలైనా కేవలం నన్ను పూజిస్తూ కూర్చున్నంత మాత్రాన నీకు ఏది దక్కదు. దైవానుగ్రహం అనుగ్రహించాలంటే శారీరకంగా కొంతైనా కష్టపడాలి కదమ్మా. అప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది ఉంటుంది. అంతే తప్ప కూర్చున్న చోట నుంచి కదలకుండా నేను బాబాకి ఎన్నో పూజలు చేశాను, ఎన్నో కానుకలు ఇచ్చాను, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ప్రతిరోజు పూజలు చేస్తున్నాను, ఎప్పుడూ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాను, అయినా కూడా నాకు ఏది ఇవ్వడం లేదు అని నువ్వు బాధపడితే ఎలా చెప్పు. నేను నీకు ఎప్పుడైనా చెప్పానా నాకు కానుకలు ఇవ్వమని, నాకు పూజలు చెయ్యమని, ప్రసాదాలు పెట్టమని? నేను ఎన్నడూ చెప్పలేదు. నువ్వు నా గుడికి రావాల్సిన అవసరం లేదు, నాకు పూజలు చేయకున్నా పర్లేదు. బాబా అని మనస్సులో తలుచుకుంటే చాలు, తక్షణమే నువ్వు కోరుకున్న కోరికలన్నీ, నీ బాధలన్నీ నేను తీరుస్తాను. నా యొక్క లోపం లేకుండా నేను శ్రద్ధ సబూరితో ఉన్నాను, నా పనిని నేను ప్రేమిస్తున్నాను, నా పనిలోనే దైవాన్ని చూసుకుంటున్నాను అని 100% ఏ లోపం లేకుండా నేను ఉన్నాను, దానికి ఫలితం నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి కదా. అదే పూజ అంటే. నేను చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకో. నేను ఏ పరిహారం చెప్పినా కేవలం ఆ పరిహారం మాత్రమే చేస్తే సరిపోదు కదా. నువ్వు నీ ఉద్యోగ ధర్మం మర్చిపోకుండా, నీ వ్యక్తి ధర్మం మర్చిపోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఆ పరిహారం చెయ్యి. ఎందుకంటే నీకు ఎదుగుదలకు లేనప్పుడు నీ వృత్తిలో బాగా నడిచినా కూడా ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ, శ్రమిస్తూ, పని చేసుకుంటూ నువ్వు పరిహారం చేయాలి. అంతే తప్ప నువ్వు ఏ పని చేయకుండా పరిహారం చేస్తే నీకు ఏమీ కూడా ఫలితం ఉండదు కదా. ఎవరైనా సరే చెప్పినది పూర్తిగా విని వివరణ తెలుసుకొని పాటించాలి. నీ మనసుకు తోచినట్లు చేయడం కాదు కదా. పూజలు, వ్రతాల మీద నీకు నమ్మకం ఇస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి, నలుగురితో పరిచయాలు ఏర్పడి సంబంధాలు మెరుగుపడతాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు నీకు కలుగుతాయి. ఇష్టంగా పని చేసుకుంటూ నేను ఇంతవరకే కష్టపడగలను అని నువ్వే చెయ్యాలి బాబా అంటే మాత్రం నేనేమీ కూడా చేయలేను తల్లి. నువ్వు కష్టపడే పనితత్వం నీలో ఉండాలి, దానికి తగ్గ ఫలితాన్ని నన్ను ఆశించాలి. నాకు శ్రద్ధగా నమ్మకంగా ఉండేవారంటే ఎంతో అమితమైన ప్రీతి. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు మారకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు. నీకు మంచి చెడ్డలు తెలియచేయడం నా బాధ్యత కాబట్టి నీకు తెలియచేశాను. ఆ తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకున్నది
ఇక నీ ఇష్టం మరి. నువ్వు మంచి చెడులు తెలుసుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు. నేను నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాను. నన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగనివ్వను. నన్ను మనసులో బాబా అని తలుచుకుంటే చాలు, తక్షణమే నీ పక్కన నిలబడి నీ వెన్నంటే ఉండి నీ పనులకు నేను దారిని చూపిస్తూ ఉంటాను. నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తూ నిన్ను ముందుకు నెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నవారు ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడరు. మీకు ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏమి రాసి పెట్టాను అని ఆ సమయానికి అన్నీ అనుగుణంగానే అవి ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేరుతాయి. మీ సొమ్మును నేను అప్పజెప్పి నా భారం తగ్గించుకుంటాను. సమయం ఎప్పుడు వస్తుందని ఆందోళన నువ్వు పడొద్దు. కొన్ని రోజుల్లోనే నీకు అనుకూలంగా అన్నీ కూడా జరుగుతాయి. అనుకూల ఆలోచనలు అన్నీ కూడా నీ చెంతకు వస్తాయి. నిరుత్సాహం చెంది అనుకూల సమయాన్ని, ఆలోచనలను ఒక్కసారి నీకు వ్యతిరేక ఫలితాలను తెస్తాయి. అందుకే నువ్వు ఎల్లప్పుడూ కూడా గొప్పగా ఆలోచించు. అనుక్షణం నా నామస్మరణ చేస్తూ నీ మనస్సును నిర్మలంగా ఉంచుకో. నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే. ఎప్పుడైతే నువ్వు నా యందు దృష్టి ఉంచావో, నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటాను. నువ్వు ఏ పని చేస్తున్నా సరే బాబా నాతోడే ఉన్నారన్న భావన అన్నిటినీ కూడా నీకు సరిచేస్తుంది. ఎప్పుడు నా ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉండాలి. మరి సంకల్పం తృణంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా. కనుక నిన్ను నువ్వు గెలిపించుకొని ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో నీ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. ఎప్పుడు కూడా నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనసు చంచలమైనది అందుకున్న ఒకే ఒక మార్గం ధ్యానం కదా. నీకు ప్రశాంతంగా ఉండే సమయం ఏదైనా సరే ఒక సమయాన్ని నువ్వు ఎంచుకో. ఒక రోజున అరగంట ధ్యానంలో ఉండు. కొద్ది రోజుల్లో నీ స్థితిని మారుస్తుంది. స్పష్టంగా నీకే అర్థమవుతుంది. నీ ఆహార పదార్థాలను కూడా నువ్వు మార్చుకోవాలి. మరి ధ్యానంలో ఎప్పుడు ఉన్నట్లయితే కనుక నీ మెదడు కూడా చాలా చురుకుగా పనిచేసి నీకు ఒక అద్భుతమైన మంచి ఆలోచనలను ఇస్తుంది. శుభకరమైన రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు ఆకర్షణీయంగా కూడా మారుతావు కదా. నిన్ను చూసిన ఎవరికైనా సరే నీ మీద గౌరవప్రదమైన ఆలోచన అయితే కలిగి వస్తుంది. నలుగురిని ఆకర్షించేలాగా తయారవుతావు. అందువల్ల మీ యొక్క వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కూడా వస్తుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. తలిచిన ఏ పనిలోనైనా సరే విజయం నీ సొంతం అవుతుంది. ఓటమిని ఎప్పుడు కూడా నువ్వు చవి చూడవు. నువ్వు సాధించాలనుకున్నది అన్నీ కూడా నువ్వు సాధించే తీరుతావు. అయితే ఇది కూడా తెలుసుకో. మరి నీ మనస్సుతో పాటు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఉండలేకపోవచ్చు. మనస్సునైతే నువ్వు సాధనలోనే ఆధీనంలో పెట్టవచ్చు, కానీ వారిని ఎలా ఆధీనంలో ఉంచగలవు? ఆ ప్రయత్నం వృధా. అందుకోసం నువ్వు నీ సమయం వృధా చేసుకోకు. ఎవరు ఎన్ని రకాలుగా అనడమైనా నీ యొక్క ముఖంలో చిరునవ్వును ఎప్పటికీ కూడా చెదరనివ్వకు. అదే వారికి సరైనటువంటి సమాధానం. ఈ రకమైన పద్ధతిలో నువ్వు చేసే ప్రయాణం నిన్ను విజయ తీరాలకైతే చేకూరుస్తుంది. అది కూడా ఎటువంటి ఆటంకాలు లేని ప్రయాణం అవుతుంది. ఈ విధమైన రీతిలో నువ్వు నడుస్తూ నువ్వు అనుకున్న లక్ష్యాలను అందుకోవాలని ఎప్పుడు కూడా నా ఆశీస్సులను నీకు అందచేస్తూ ఉంటాను. ఈరోజు నీ సాయిని తప్పకుండా లోపలికి ఆహ్వానించి, అంటే నేను ఏ రూపంలో అయితే వస్తానో ఆ రూపంలో ఉన్న వారికి నీ గుమ్మం లోపలికి ఆహ్వానించి, నీకు తోచిన ఏ చిన్న సహాయమైనా లేదంటే నీకు తోచిన ఆహారమైనా పెట్టు. నేను వారి రూపంలో ఉండి సంతోషిస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను తల్లి. నా ఆశీస్సులు నీకు అంతా చేస్తాను. ఇటువంటి పనులు అన్నీ కూడా చేసి నీ కర్మ ఫలాలను కొద్ది కొద్దిగా నువ్వు తీర్చుకో. మరి పుణ్య ఫలాలను నీ సొంతం చేసుకో. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా పిల్లా పాపలతో, మీ కుటుంబంతో, మీ భార్యాభర్తలిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నీకు ఆశీర్వాదాన్ని తెలియచేస్తున్నాను అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే మనకు
తెలియబరిచారు కదండి. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అందులో ఒక అర్థం ఉంటుంది. బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ తప్పక నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఆల్ బెల్ని కూడా యాక్టివేషన్ పెట్టుకుంటే కనుక నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.